హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వీడియో అయితే మా చెల్లెలు వాళ్ళ పాపది ఓణీల ఫంక్షన్ వ్లాగ్ అండి. లాస్ట్ వీడియో మీరు చూసుంటే ఈ వీడియో అర్థమవుతుంది. చెన్నైకి అయితే వెళ్ళాము. 4 days గ్యాప్ ఉన్నిందనమాట ఫంక్షన్కి. సో మళ్ళీ వెళ్తున్నాము హైదరాబాద్కి. హైదరాబాద్ దగ్గరలో ఉండంగా నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు కూడా అంతే, చెన్నైలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 1:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. లంచ్ అది చేయంగానే చెల్లెలు వాళ్ళు కోన్ పెట్టే వాళ్ళని పిలిపించారనమాట. సో అందరూ లంచ్ అయితే ఫినిష్ చేసుకొని కోన్ పెట్టించుకుంటున్నారు. నేను ఇంకా పెట్టించుకోలేదు. ఫస్ట్ పాపకైతే ముందు పెట్టేశారు, తర్వాత టెడ్డీ పెట్టించుకుంటుంది. అండ్ చిన్న పిల్లలు అందరూ కూడా పెట్టించుకుంటున్నారు. అలా చూయిస్తున్నారు అనమాట. ఆ టెడ్డీని కొంచెం వీడియో తీయమన్నాను. వీడియో అయితే తీస్తునింది. ఈ పాప చూసారు కదా, బ్లాక్ టీషర్ట్ పాప వచ్చేసి చెల్లెలు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ మనవరాలు. అండ్ అలాగే మా తమ్ముడు వాళ్ళ పాప, అండ్ అలాగే చెల్లెలు వాళ్ళ చిన్న పాప కూడా వేయించుకుంటూ ఉన్నింది కదా, లైట్ గ్రీన్ కలర్ షర్ట్. అలా వేయించుకుంటూ ఉన్నారు. నాకు పని ఉండి నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట, కోన్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళాలట. వాళ్ళు వచ్చింది కూడా 1:32 ఆ టైంలో వచ్చారు. ఈవినింగ్ 6 వరకు ఉన్నారనమాట. జస్ట్ నేను 1/2 hour ముందే టైలర్ వాళ్ళు ఫోన్ చేశారు. టెడ్డీ డ్రెస్లు ఇచ్చున్నాను కదా, డ్రెస్సెస్ అయ్యాయి అని చెప్పి. సో అందుకని అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ నేను తర్వాత చెప్తానులేండి ఆ స్టోరీ అంతా. నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు ఆ డ్రెస్సెస్ కుట్టించడంలో. సో అందుకని ఇక మేము ఇంటికి వచ్చేసరికి కొంచెం స్టిచ్చింగ్ అది ప్రాబ్లం ఉన్నింది. అవి ఆల్టర్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి నాకు లేట్ అయిపోయింది. సో అందుకే వాళ్ళు ఇక పెట్టించుకోవడానికి ఎవరు లేరు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యారనమాట. మేము ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ కూడా ఫినిష్ చేసుకొని రేపు మార్నింగ్ ఫంక్షన్ అనమాట. సో అందుకోసం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు. అందుకే ఇటు సైడ్ అంతా ఒక గ్రూప్ కూర్చొని చేస్తూ ఉన్నారు, ఇంకొక సైడు మేము కూడా చేస్తూ ఉన్నాం అనమాట. డెకోర్ ప్లేట్స్ కూడా అరేంజ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము. సో అందుకని ఆ ప్లేట్లు అవి కూడా తీసుకొచ్చారనమాట. అవన్నీ అరేంజ్ చేద్దాము అని చెప్పి అరేంజ్ చేస్తూ ఉన్నాము. ఇటు సైడ్ అంతా పిల్ల బ్యాచ్ అనమాట. పిల్లలు కూడా హెల్ప్ చేస్తాము అన్నారు. వాళ్ళకి సరదా కదా, సో ఎందుకు కాదనాలి అని చెప్పి రమ్మంటే వాళ్ళు కూడా హ్యాపీగా హెల్ప్ చేస్తున్నారు. ఇంతమంది హెల్ప్ చేస్తుంటే పనులు అసలు ఆగుతాయండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. వీడియోస్ టెడ్డీ తీస్తుంది అని చెప్పేసి అందరూ అలర్ట్ అయిపోతున్నారు అనమాట. ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నాము. 9 plates అలా అనుకున్నాం అనమాట. బట్ అవి కాస్త 11 అయినట్టున్నాయి. ఈ బొమ్మలు అయితే క్యూట్గా ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేసి అలా డెకోర్ చేస్తున్నాము. మీకు ప్లేటింగ్ కూడా చూపిస్తాను, మేము ఏమేం ప్లేట్స్ డెకోర్ చేసాము ఏంటి అని చెప్పి. ఆ రోజు ఈవినింగ్ మాత్రం చాలా పనులు ఉన్నాయి. ఎన్ని పనులు అసలు, వీళ్ళైతే తిరుగుతూనే ఉన్నారనమాట. సారీస్ అవి ముందే ప్రీ ప్లీటింగ్కి అయితే ఇచ్చున్నాము. పార్లర్ అమ్మాయి ఎలాగో వస్తుంది కదా, అందుకని ప్రీ ప్లీటింగ్కి సారీస్ అవి ఇచ్చాము. తను మార్నింగ్ ఎలాగో రెడీ చేయడానికి వస్తుంది కాబట్టి తీసుకొని వస్తుంది సారీస్. అండ్ అలాగే కొన్ని ప్రోడక్ట్స్ అవి కావాలి అనేసి అనుకున్నాము, అప్పటికప్పుడు కొన్ని తెచ్చుకున్నాము. నేనైతే ముందు రోజు కంప్లీట్గా ఉండుంటే బాగుండు, మేము రావడమే కొంచెం ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, మళ్ళీ ఇలా ఇంట్లో పనులు అలా ఉండడం వల్ల పెద్దగా బయటికి వెళ్ళి షాపింగ్ చేసే అంత టైం అయితే లేదు. కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే చెన్నైలో దొరకవు, అవేంటి అనేది చూస్తూ ఉండండి, వీడియోలోనే చెప్తాను నేను. పిల్లలందరూ గోరింటాకు పెట్టుకున్నారు కదా, చాలా త్వరగా పండిపోయిందండి. 1/2 hour కూడా ఉంచుకోలేదు, ఫాస్ట్గా కడిగేసుకున్నా కూడా చక్కగా పండింది. చాలా మంచి మెరూన్ కలర్ వచ్చింది అనమాట. ఇక నేను ఇంకా పెట్టుకోలేదు కోన్ అయితే చాలాసేపు. అంటే ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత
నైట్ 12:30కి అలా పెట్టుకున్నా అనమాట. అది కూడా చెల్లెలు వాళ్ళ ఆడపడుచు ఉంది కదా, వాళ్ళ పాప అనమాట. నేను ఆ పాప ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా, వాళ్ళ ఆడపడుచు అయితే నాకు పెట్టారు కోను. ఆ పాప చాలా బాగా పెట్టింది. సరే ఇక అందరూ పెట్టుకున్నారు కదా, నాకే అనిపించి అడిగాను నాకు కూడా పెట్టేసేయి అంటే తను పెట్టింది తనకు వచ్చాట. అందుకని నేను పెట్టించుకున్నాను తన దగ్గర. నాకై నేను పెట్టుకోవాలంటే వన్ హ్యాండ్కి మాత్రమే పెట్టుకుంటాను. అండ్ టెడ్డీ కూడా పెడుతుంది. కాకపోతే టెడ్డీ ఇంకా పడుకుందా అనమాట. అందరినీ పడుకోబెట్టేసాం త్వరగానే, ఎందుకంటే ఫంక్షన్ కోసం మళ్ళీ మార్నింగే లేయాల్సి వస్తుంది కదా, స్లీప్ కరెక్ట్గా ప్రాపర్గా లేదు అంటే చాలా ఇబ్బంది. సో అందుకని చెప్పేసి పిల్లల్ని పడుకోబెట్టి మేమైతే కొంచెం ఎక్కువసేపే ఉన్నాము. ఈ ప్లేట్లన్నీ డెకోర్ చేస్తున్నాం కదా, ఇవే కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అండి. అరేంజ్ చేసుకోవడము, అవి కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోవడం. ఇక్కడ బ్యాంగిల్స్ అవి సెట్ చేసాం కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట ప్లేట్. అలాగే తమలపాకులు, ఈ బొమ్మలు పెట్టడం. చిన్నపిల్లలు కదా, ఇక బొమ్మలు అడుగుతూ ఉన్నారనమాట. ప్లేట్లో డెకోర్ చేస్తుంటే బొమ్మ కావాలి అని చెప్పి వాళ్ళకి ఇస్తే ఎక్కడ ఇరగొట్టేస్తారో అని చెప్పేసి మేమైతే ఇవ్వలేదు. అలా సైడ్కి అయితే పెట్టి రేపు ఫంక్షన్ అయిపోయిన వెంటనే మీకే ఇస్తాం, మీరే ఎంజాయ్ చేయండి, ఆడుకోండి అని చెప్పేసి అంటే కొంచెం కామ్ డౌన్ అయ్యారు. ఇక వీళ్ళ పని కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మా పని మాత్రమే ఉంది. ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా కార్డ్బోర్డ్ బాక్సెస్ వస్తాయి కదా, అందులో పెట్టడం కోసం అని చెప్పి అన్నీ కౌంట్ చేసేసి దాదాపు బాక్సులో కూడా పెట్టేశారు. మిగిలినవైతే అలా సైడ్కి ఉంచారనమాట. డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి కొన్ని డిక్కీల్లో, కార్ డిక్కీలో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి. కానీ ఫైనల్ అవి కూడా ఎక్కడ పెట్టారోనండి, నేనైతే మార్నింగ్ హాల్ అలా వచ్చి చూసేసరికి లేవు అవి. సర్దుకున్నారు నీట్గానే. అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనమాట. ఆ ప్లేట్ అవన్నీ కూడా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాము, ఫ్రెష్గా ఉంటాయి కదా. తమలపాకులు, ఫ్లవర్స్ అలాంటివి, స్వీట్స్, ఫ్రూట్స్ అయితే ఉంచేసామన్నమాట. ఇలా చాక్లెట్స్ కూడా అడుగుతూ ఉన్నారు పిల్లలు, ఊరుకుంటారు కదా మరి ప్లేట్స్లో అలా పెడుతున్నాం కాబట్టి. ఫైనల్లీ ప్లేట్స్ ఇలా రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకొక ప్లేట్ ఖాళీగా ఉంది కదా, అందులో ఏంటంటే ఫ్రూట్స్ రావాలి. సో అవి ఇంకా అదే అరటిపళ్ళు అనుకున్నాము, అవి మార్నింగ్ తెప్పించుకుందామని చెప్పి ఇక అలా పెట్టేసామన్నమాట. మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మేమందరం కూడా చేస్తూ ఉన్నాము. అండ్ మా మరిది గారు అలాగే టెడ్డీ కూడా వచ్చేసి చూస్తున్నారనమాట, బాగున్నాయి అండ్ ఏమైనా కావాలా అని చెప్పి హెల్పింగ్ అలా అడుగుతున్నారనమాట. అటు సైడ్ అయితే మా తమ్ముడు అండ్ పిల్లలందరూ, మా వారు ధనుష్, తర్వాత చెల్లెలు వాళ్ళ తోడుకోడలు వాళ్ళ బాబు, పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారనమాట. చాలా సరదాగా బాగా జరిగింది అసలు. ఫైనల్లీ మీకు చూయించడం కోసము ఇక వాళ్ళు కూడా అంటున్నారనమాట, చక్కగా ప్లేట్లు అవి అరేంజ్ చేసుకొని చక్కగా వీడియో అనేది తీసుకో, మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి. అందుకే ప్లేట్స్ అన్నీ చక్కగా అరేంజ్ చేసుకొని తీస్తూ ఉంది టెడ్డీ. ప్లేట్స్ అన్నీ సర్దేసి మేమైతే 1 గంట వరకు ఉండేసి కోన్ కూడా పెట్టించుకొని సింపుల్గా పడుకున్నానండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా లేచి అందరం 1 by 1 స్నానాలు అది చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10:30 కల్లా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాము అని చెప్పి 6:30కి అందరం స్నానాలు చేసాము. సో పార్లర్ అమ్మాయి అనమాట తిను, చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ కూడా. తినైతే కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ చాలా బాగా మేకోవర్ చేస్తారు అని చెప్పి చెల్లెలు అంది కాబట్టి పిలిపించుకున్నాము. టెడ్డీకి అయితే హెయిర్ స్టైల్ అండి, తను టెడ్డీ ఎక్కువ మేకప్ వేసుకోవడానికి లైక్ చేయదనమాట. అందుకే లిప్స్టిక్ అండ్ మాయిశ్చరైజర్తో అలా రెడీ అయిపోయింది. అండ్ అలాగే నేను కూడా హెయిర్ స్టైల్ మాత్రం చేయించుకుంటున్నాను. శారీ ముందే ప్రీ ప్లీటింగ్ అది చేసి తీసుకొచ్చింది కాబట్టి తను, నాకు శారీ కట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో నేను కూడా పెద్దగా మేకప్ అది వేసుకోవడానికి ప్రిఫర్ చేయను, నాకు ఎందుకో పెద్దగా నచ్చదు. అందుకని నేను కూడా మేకప్ ఏమీ మాట్లాడుకోలేదు. చెల్లెలకి అండ్ వాళ్ళ పిల్లలిద్దరికి కంప్లీట్ లుక్ ఇలా ఉందన్నమాట. మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రాపింగ్ వీటికి మాట్లాడుకుంది. నేను మాత్రం హెయిర్ స్టైల్, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం హెయిర్ స్టైల్ అలా చేయించుకున్నారు. నేను ముందు రోజు నైట్ ప్రోడక్ట్ అది
లేవు, నాకు దొరకలేదు అన్నాను కదా, ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అనమాట. ఏదో చిన్న సైజ్ అయితే తీసుకొచ్చుకున్నాం, అప్పటికప్పుడు గుర్తొచ్చింది. ఉన్న హెయిర్తో చేస్తే పెద్ద డిజైన్ ఏం రాదు కదా, నేను మెస్సీ బ్రైడ్ వేయించుకోవాలి అనుకున్నాను. సో మంచిగా లుక్ రావాలి, మెస్సీ బ్రైడ్ నీట్గా ఉండాలి అంటే హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అలా తెప్పించుకున్నాను. అసలు ఎక్స్టెన్షన్ పెట్టినట్టు అనిపించలేదన్నమాట. మన రియల్ హెయిర్తో బాగా సెట్ అయిపోతుంది. అండ్ చంపస్వరాలు ఫస్ట్ టైం అనమాట, నాకు ఎందుకో పెద్ద నచ్చవు. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. నా శారీ కూడా మీనాకారి శారీ అనమాట. నేను ఒక 6 months బ్యాక్ కళానికేతన్ అన్నానగర్లోనే తీసుకున్నాను, అంటే చెన్నైలోనే తీసుకున్నాను. సో ఇప్పుడు కట్టుకున్నాను అనమాట శారీ అయితే. ఇలా రెడీ అయిపోయాను. నా లుక్ అండ్ టెడీ లుక్, అలాగే చెల్లెలు వాళ్ళ పిల్లలు చెల్లెలు అందరూ ఉన్నారు కదా, లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ చూస్తాను నేను కూడా. ఫస్ట్ కౌశికిని అయితే రెడీ చేసింది తను. అలాగే కెమెరామెన్ కూడా మార్నింగే వచ్చారు. కొన్ని స్టిల్స్ అలాగే క్యాండిడ్ వీడియో అలా తీసుకోవాలి అని చెప్పి మార్నింగే వచ్చేసారనమాట. ఫంక్షన్ హాల్ కూడా వీళ్ళ ఇంటికి నియర్ బైయే ఉంటుందండి. సో ప్రాబ్లం ఏం లేదు, అందరికీ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంది అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వీళ్ళు పళ్ళకి ఒకటి రెడీ చేస్తున్నారు, డెకరేషన్ అది బుకేస్ ఏవో పెడుతూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ కొంచెం లేట్ అయింది. ఒక 10 minutes అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంటి దగ్గర నుంచి కూడా ఇంకొంతమంది రావాలన్నమాట. సో అందుకే వెయిటింగ్ ఇక్కడ వీడియోలో రైట్ సైడ్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అమ్మ కదా, అమ్మ పక్కన పర్పుల్ కలర్ శారీ అయితే మా పిన్ని అనమాట, అంటే నాన్న వాళ్ళ తమ్ముడి వైఫ్. చూశారు కదా, పల్లకి కూడా రెడీ అయిపోయింది, ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ శారీలో ఉన్నదైతే పిన్ని అనమాట, అమ్మ వాళ్ళ సిస్టర్. సో అందరూ అయితే డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కే వచ్చారండి. ఇక్కడ పల్లకి ముందు డీజే అలాగే దాండియా అనుకున్నారంట. లాస్ట్ టైంలో అది క్యాన్సిల్ చేసేసి డ్రమ్స్ వాళ్ళనైతే పిలిపించారు. ఇక్కడ టెడ్డీ హాయ్ చెప్తోంది. ధనుష్ని అక్కడక్కడ క్లిప్స్ అయితే తీయమని చెప్పాను. కంటిన్యూగా వీడియోస్ అంటే పనులు ఉంటాయి కదా, ఫంక్షన్ అండ్ అందరితో గ్యాదర్ అవ్వాలి అండ్ వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేయాలి అంటే వీడియోస్ తీస్తూ ఉంటే బాగోదు అని చెప్పి కౌశికిని అయితే ఇలా స్టేజ్ మీదకి తీసుకొచ్చేసాము. కూర్చున్న తర్వాత అమ్మ వాళ్ళు శారీ పెడుతున్నారు, శారీ అలాగే జ్యువెలరీ కూడా పెడుతున్నారు అనమాట. కౌశికికి హారం తీసుకున్నారు అమ్మ వాళ్ళు. నేనైతే వీడియో డీటెయిల్డ్గా తీసుకోలేదులేండి. ఫస్ట్ ఓణి అయితే వేసేసుకుంది కదా, తర్వాత శారీ అదే చేంజ్ చేస్తారు. శారీ కూడా ముందుగానే ప్రీప్లీట్ అది చేంజ్ చేసి ఒళ్ళో పెడుతున్నారనమాట. ఇక్కడ ఫ్రంట్ లైన్లో కూర్చున్నాం కదా, ఫస్ట్ అయితే పిన్ ఉంది నా పక్కన, ఇటు సైడ్ వచ్చేసి కాత్యాయిని. ఆల్రెడీ తిన మ్యారేజ్ వీడియోస్ కూడా నేను పెట్టున్నాను, అంటే పిన్ని వాళ్ళ అమ్మాయి మా కజిన్ వాళ్ళ పాప అనమాట. క్యూట్గా ఉంది అసలు. అలాగే పిన్ని ఇటు సైడ్ కూడా లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా, అమ్మ వాళ్ళ సిస్టర్. పిన్ని పక్కన కూర్చుంది వచ్చేసి చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ కమ్ రిలేటివ్ కూడా. ఈ క్లిప్ మర్చిపోకుండా క్యాప్చర్ అయితే చేశారు పిల్లలు, నేను చూడలేదన్నమాట. అలా పిన్ని వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను కదా. చాలా బాగా రెడీ చేశారండి. తను శారీ చేంజింగ్ కూడా వచ్చిందనమాట. చెల్లెలు వాళ్ళ ఫ్రెండే కాబట్టి వచ్చింది తను. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇటు సైడ్ వచ్చేసి ధనుష్ వాళ్ళు అలా కూర్చున్నారు, వాళ్ళ రిలేటివ్సే. అందరినీ క్యాప్చర్ ఏం చేయలేదు, అలా తీసుకుంటూ ఉన్నామన్నమాట. మా మర్దలు వాళ్ళ మదర్ అనమాట, నాకు బ్యాక్ సైడ్ కూర్చున్నారు కదా. ఫస్ట్ టైం రిలేటివ్స్ అందరినీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను కాబట్టి
డీటెయిల్డ్గా అలా ఒక్కొక్కరు మాకేమవుతారు ఏంటి అని చెప్పి చెప్తూ ఉన్నాను. లేకపోతే మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసారనుకోండి, నెక్స్ట్ టైం నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి వీడియోస్ కూడా నేను ఎప్పుడు పోస్ట్ చేయనండి, ఇంట్లో ఫంక్షన్స్ అవి కూడా. కాకపోతే ఈ ఫంక్షను మెమరబుల్గా ఉంటుంది కదా, టెడీ 11th ఇయర్లో చేసిన ఓనీ ఫంక్షన్ మీతో షేర్ చేసుకున్నాను. అలాగే కాత్యాయని పెళ్లి వీడియోస్ కూడా కొన్ని పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ ఏంటంటే ఎప్పటికీ మెమరబుల్గా ఉండిపోతాయి. ఫోన్స్లో మనం తీసుకున్నాం అనుకోండి పిక్చర్స్, అలాగా ఎక్కువ రోజులు ఉండట్లేదు అనమాట. కొన్ని రోజుల తర్వాత మనము డిలీట్ చేయాల్సి వస్తుంది మెమరీ సరిపోక. అదే వీడియోస్ రూపంలో యూట్యూబ్లో ఉంటే మనకు కూడా కావాలి అనుకున్నప్పుడు చూసుకుంటాం కదా. ఫస్ట్ అమ్మ వాళ్ళు బట్టలు పెట్టేశారు, తర్వాత చెల్లెల వాళ్ళు కూడా బట్టలు పెట్టేశారనమాట పాపకి శారీ చేంజ్ చేయడం కోసం అని చెప్పి తీసుకెళ్లారు కదా. ఇక్కడైతే ఇలా కొంచెం టెడ్డీ, నేను, మా మరదలు వీడియో అలాగే కొన్ని పిక్స్ అయితే దిగాము. నా లుక్, టెడ్డీ లుక్, చెల్లెలు వాళ్ళు, మరదలది అందరిది ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆ రోజు సండే వచ్చిందండి. సండే వచ్చేలాగే వీళ్ళు ఫంక్షన్ పెట్టుకున్నారు కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా అయితే వచ్చారు. ఇక్కడ మా వారు అండ్ ధనుష్ ఇద్దరు పక్కన కూర్చుందైతే మా ఆడపడుచు వాళ్ళ బాబు అండ్ వాళ్ళ కోడలు అనమాట. వీళ్ళిద్దరూ అలా వాళ్ళు వచ్చారు కదా, ఇక్కడే ఉంటారు హైదరాబాద్లోనే వాళ్ళు కూడా. ఇప్పుడు నా వంతు అనమాట, శారీ తీసుకెళ్ళాను. అలాగే గిఫ్ట్ ఒకటి గోల్డ్ గిఫ్ట్ కూడా ఇచ్చాను. బొట్టు అది పెట్టేసి ఒళ్ళో పెడుతున్నాను అనమాట. ఇక్కడ లౌక్య లుక్ కూడా చూడండి, తన హెయిర్ స్టైల్ చాలా బాగుంది, వెరైటీగా అనిపించింది అనమాట. చిన్నగా ఉంది కదా, క్యూట్గా ఉంది. అండ్ తన లంగా బ్లౌజ్ వచ్చేసి కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ టెడ్డీ లుక్ ఇలా ఉందన్నమాట. పాప కట్టుకున్న శారీ ఉంది కదా, కౌశికి కట్టుకున్న శారీ, ఆ శారీ చెన్నైలోనే నేను తీసుకొచ్చాను. తర్వాత క్లారిటీగా వీడియో తీసుకోవడానికి నాకు కుదరలేదు. సో ఇక్కడ వీడియోలో అయితే చూసేయండి ఎలా ఉంది శారీ ఏంటి అని చెప్పి. లైట్ కలరే, బట్ కట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా షైనింగ్గా ఉంటుంది, మంచి క్వాలిటీ. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ కదా, అందుకని చెప్పి మీనాకారి పట్టు శారీ అయితే తీసుకున్నాము. నేను కట్టుకున్న శారీ అండ్ పాప కట్టుకున్న శారీ ఇంచుమించు ఒకటే అన్నమాట. బట్ ఈ కలర్ కాంబినేషన్లో దొరకలేదండి ఆ రోజు. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అండ్ వాళ్ళ కోడలు ఇక్కడ దిగుతూ ఉన్నారు. ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా రిలేటివ్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తున్నాను. లాస్ట్లో వచ్చేసి ఇలా పెద్దవాళ్ళ చేత అండ్ ఒక 9 మెంబర్స్ అలా ఒడి నింపుతున్నారనమాట. ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకొచ్చాం కదా, అలాగే బ్యాంగిల్స్ అన్నీ కూడా 1 by 1 ఇలా ఇస్తూ ఉన్నాము. ఫైనల్గా ఇలా ఫంక్షన్ అయితే అవుతూ ఉంది. చెల్లెలైతే ఇక అందరికి ఇస్తుంది అనమాట ప్లేట్స్ అవి. ఇక్కడ నేనైతే మా పిన్నికి ఇస్తున్నాను, అమ్మ వాళ్ళ సిస్టర్. అందరూ ఇస్తూ ఉన్నారు కదా ప్లేట్స్ 1 by 1 అలా నింపుతున్నారు. కానీ పిల్లలైతే వెళ్ళిపోతున్నారు అనమాట. కాత్యాయని వాళ్ళ పాప అండ్ తమ్ముడు వాళ్ళ పాప ఇద్దరూ చక్కగా ఆడుకుంటారండి. హైదరాబాద్లోనే ఉంటారు అందరూ కూడా. మా కజిన్స్, తమ్ముడు, చెల్లెలు అందరూ హైదరాబాద్లోనే ఉంటారండి. మేము మాత్రమే చెన్నైలో ఉంటాం కదా. కలుసుకోవాలన్నా ఏదైనా ఫెస్టివల్స్ కాలా కొంచెం గ్యాప్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే కుదరట్లేదు, మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికి రారు, వాళ్ళు వచ్చినప్పుడు మేము వెళ్ళట్లేదు. ఇలాంటి అకేషన్స్లో మాత్రమే అందరం కలుసుకుంటాము, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అదే ఒకే ఊర్లో ఉంటే గనక రెగ్యులర్గా కలుసుకుంటూ ఉంటారు కదా, 2 వీక్స్కో 3 వీక్స్కో హ్యాపీగా ఉండొచ్చు ఒకే ఊర్లో ఉంటే గినక. హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము బాగానే ఎంజాయ్ చేసాంలేండి, అందరం కలుసుకోవడం అలాగా. అప్పటికి వీళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదు, నేనే పెద్దదాన్ని అనమాట ఇంట్లో. నా తర్వాత చెల్లెలు, తమ్ముడు, కజిన్స్ అందరికి కూడా రీసెంట్గానే మ్యారేజ్ అవుతూ ఉన్నాయన్నమాట 1 by 1 అలాగా. పిన్ని వాళ్ళ అమ్మాయి కాత్యాయని, వీళ్ళ పాప ఇద్దరు. తిన మ్యారేజ్ వీడియోస్ కూడా పెట్టున్నాను, కావాలి అంటే చూడండి.
లాస్ట్‌లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా. మా వారి డ్రెస్ అండ్ ధనుష్ డ్రెస్ కూడా మాన్యవార్‌లో తీసుకున్నాము చెన్నైలో. లాస్ట్ మినిట్‌లో వెళ్ళి తీసుకోవాల్సొచ్చిందనమాట. ఎందుకంటే ధనుష్‌కి ఫైనల్ ఎగ్జామ్స్ అవి జరుగుతూ ఉన్నాయి కదా! చాలా హెక్టిక్ అయిపోయిందనమాట. మాకైతే రావడం, వెళ్ళడము అలా వస్తూ వెళ్తూ ఉన్నాం కాబట్టి ధనుష్‌కి కూడా టైం ఇవ్వాలి కదా చదువుకోవడానికి. అయితే టైం దొరకలేదని చెప్పి ఫంక్షన్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్‌లో ఇలా పిక్స్ అయితే దిగుతూ ఉన్నాము. కౌశిక్‌కి కూడా వాళ్ళు పిక్స్ అవి తీస్తూ ఉన్నారనమాట. కెమెరామెన్స్ ఏవో స్టిల్స్. ఆలోపు నేను ఇలా కొన్ని పిక్స్ టెడ్డీ చేత తీయించుకుంటూ ఉన్నాను. మా వారు నేను కూడా ఒక పిక్ కూడా దిగలేదు. సో, అడిగాను దిగుదాము అని చెప్తే మేమిద్దరం ఒక పిక్ అండ్ అలాగే రీల్, షార్ట్స్ తీసుకుంటూ ఉన్నాను. నాకు పాపిడి బిళ్ళ పెట్టుకుంటే కూడా ఎందుకో పెద్దగా నచ్చదు. అందుకే పెట్టుకోలేదనమాట. టెడ్డీకి పెట్టేశాను. హెయిర్ స్టైల్ ఒక్కటి వేయించేసుకుని శారీ ప్రీ ప్లీటింగ్ అని చేయించుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. మేకప్ కూడా లైట్‌గా ఏదో లిప్‌స్టిక్ మనం యూజ్ చేసే రెగ్యులర్ క్రీమ్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మేము ఆ రోజు తీసుకున్న పిక్స్ అయితే లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూసేయండి. అండ్ ఫంక్షన్ ఎలా జరిగింది, మా లుక్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ పిక్‌లో ఉన్నదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఓకేనండి. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.